రామాయణం ఒక్కటే అనుకుంటాం, కాని ప్రపంచంలో వందలాది రామాయణాలు ఉన్నాయంటే నమ్మగలరా? అసలు ఎందుకిలా జరిగింది? రామాయణం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, అదొక జీవంతమైన కథాప్రవాహం. భారతదేశం నుంచి థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్ వరకు ప్రతి ప్రాంతం తమ సంస్కృతి, భాష, విలువల ప్రకారం రామాయణాన్ని చెప్పుకుంది. వాల్మీకి రామాయణంలో రాముడు మర్యాద పురుషోత్తముడు, తులసీదాస్ రామాయణంలో భక్తిస్వరూపుడు, దక్షిణాసియా కథల్లో రాముడు ఒక ధైర్యవంతమైన వీరుడు. కథ మారుతుంది, కాని ధర్మం, సత్యం, త్యాగం మాత్రం మారవు. ప్రతీ కాలం, ప్రతి సమాజం రామాయణంలో తమ ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంది. అందుకే ఒకే కథ, కాని అనేక రూపాలు. రామాయణం ఒక పుస్తకం కాదు, అది మనుషుల హృదయాల్లో ప్రవహించే ధర్మకథ. అందుకే రామాయణాలెన్నో, కాని రాముడు మాత్రం ఒక్కరే.